మనం ఈరోజు విద్యార్థి జీవితంలో ఏమి తెలుసుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు అనే సిద్ధాంతంతో ఫస్ట్ ఎనర్జీని లాస్ చేసుకోకుండా మనం సేవ్ చేసుకుంటాం. ఓకే. సెకండ్ వన్, విశ్వంలో ఉన్న అతీతమైన శక్తిని, పరబ్రహ్మ శక్తిని లాంగ్ బ్రీతింగ్ ద్వారా రోజు 45 నిమిషాల పాటు ప్రాణాయామం చేసి ప్రకృతితో ఉండి లోపలున్న విశ్వశక్తిని లోపలికేసి మనం శక్తివంతులు అవుతాం. మనకున్న ఐక్యూను డబల్ చేసుకుంటాం. మనం ఉన్న ఎక్స్పెక్టేషన్ కంటే 4 రెట్లు అదనంగా మనకు దేశానికి సేవ చేయడానికి మనం సిద్ధం అయిపోతున్నాం. కరెక్టేనా? అయిపోతున్నామా? ఇవన్నీ జరగాలంటే మీకున్న 8 గంటల సమయాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోండి. 8 గంటల నిద్ర, 8 గంటల చదువు. 8 గంటల్లో మీరు ఎక్కువసేపు ప్రాణాయామం చేయగలిగితే చేయండి, ప్రకృతితో ఉండండి, సేవ చేయండి, మంచి పనులకి మంచి ఆలోచనలకు దాన్ని కేటాయించండి. ఓకేనా? ప్రకృతి మీకు అన్ని ఇస్తుందని మీరు తెలుసుకున్నారు కదా. ప్రకృతిని పరిరక్షించండి, మొక్కలు నాటండి. ఓకే. ప్రాణశక్తిని అధికంగా తీసుకోండి. మీకు ఎక్స్ట్రా పవర్ స్టేషన్స్ గురించి గుర్తు చేశాను, గుర్తుందా? ఎడమ ముక్కులో చంద్రనాడిలో ఐడల్ ప్రాజెక్టు, కుడి ముక్కులో సూర్యనాడిలో సోలార్ ప్రాజెక్టు, సుసుమ్నాలో మీకు విండ్ ప్రాజెక్టు ఉందని చెప్పాను. మీకు ఇంకా అటామిక్ ప్రాజెక్ట్ ఎక్కడుందో 40 రోజుల తర్వాత చెప్తా. ఇది చేస్తేనే మీకు అది అర్థమవుతుంది. దాన్నే కుండలిని శక్తి అంటారు, అటామిక్ పవర్ స్టేషన్ అంటారు. అది చెప్తా మీకు. మీరు ఈ జిల్లాలోనే ఉన్నతమైన విద్యార్థులుగా మారాలి, ఉత్తమమైన విద్యార్థులుగా మారాలి. ఈ స్కూల్కు పేరు రావాలి, ఈ ప్రభుత్వానికి పేరు రావాలి. కేజీపీవీ స్కూల్స్ అంటేనే ప్రపంచం అంతా ఇక్కడికి వచ్చి చూడాలి. ఓకే. మీకు 24 గంటలే ప్రధానమంత్రి గారికి 24 గంటలే మీరు టైం వేస్తే మీరు మూర్ఖులు. సద్వినియోగం చేసుకుంటే శక్తివంతులు, జ్ఞానులు. ఓకే. కాబట్టి మీరు టయాన్ని వాడుకుంటున్నారు, శక్తివంతం అవుతున్నారు, కాలాన్ని దుర్వినియోగం చేయలేదు, మీరు ఎనర్జీ క్లాస్ చేసుకుంటారు. ఓకే. ఎక్కడ సమయం దొరికిందన్నా మీరు బ్రీతింగ్ గుర్తుపెట్టుకోండి, లాంగ్ బ్రీతింగ్ గుర్తుపెట్టుకోండి. ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చిన బ్రీతింగ్ చేసుకోండి. ప్రకృతిలో ఉన్న మెడిసిన్స్ అన్ని మీలోకి వచ్చేస్తాయి, శక్తి అంతా మీలోకి వస్తుందని గుర్తుపెట్టుకుంటారా? చేస్తారా? ఓకే. ఇప్పుడు మీరు మొక్కలు నాటేది బాహుబలి సైన మీరందరూ ఇప్పుడు. ఓకేనా? మొక్కలు నాటేది ఎవరు? చేతులు ఎత్తారు మీరు కూడా. మొక్కలు నాటేది ఎవరు? వాటిని రక్షించేది ఎవరు? వాటిని కాపాడేది ఎవరు? ప్రాణాయామం చేసేది ఎవరు? శక్తివంతులుగా మారేది ఎవరు?